బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పల్నాడు పోలీస్ స్టేషన్లో రజనీపై ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బిఎన్ఎస్ 115(2), 351/2 అలాగే 352(118)(1) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వరుసగా వైసీపీ నేతల మీద నమోదవుతున్నటువంటి కేసులు చూస్తూనే ఉన్నాం. అంబటి రాంబాబు ఇప్పటికే జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. మరోవైపు విడుదల రజనీ, బొల్లా బ్రహ్మనాయుడిని కూడా ఒక 2 రోజుల క్రితం ఇలాగే టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, అక్కడ గొడవ జరగడం మనం చూసాం. ఆ తర్వాత అంబటి రాంబాబు విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. ఇప్పుడు విడుదల రజనీ విషయంలో కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు కల్తీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. పల్నాడు పోలీస్ స్టేషన్లో రజనీపై ఫిర్యాదు అందింది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏమని ఫిర్యాదు చేశారు, ముఖ్యంగా ఏ వ్యాఖ్యలకు సంబంధించి ఈ ఫిర్యాదు నమోదైంది, ఏం యాక్షన్ ఉండే అవకాశం ఉంది? వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో విడుదల రజనీ ఉన్నారా, అరెస్ట్ అవ్వబోతున్నారా తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, విడుదల రజనీ మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఒక 2 రోజుల క్రితం విడుదల రజనీ, బొల్ల బ్రహ్మనాయుడు వీళ్ళందరినీ అడ్డుకోవడం, అక్కడ గొడవ జరగడం మనం చూసాం. ఇప్పుడు ఈ కేసు ఏమని నమోదైంది, ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నందు, మరో మాజీ మంత్రి విడుదల రజనీ మీద కేసు నమోదైంది. ఈ నెల 30వ తేదీన టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు అని కేసు నమోదైంది. ఈ కేసు కూడా ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. షేక్ రాజా అహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు. యాక్చువల్ గా అయితే ఆ రోజు టీడీపీ నేతలు రజనీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఆమె కూడా కొంత రియాక్ట్ అయ్యారు. అయితే ఆ రజనీ ఈ పోలీసులకి ఫిర్యాదు చేయలేదు. మరి ఈ రోజు గతం అంటే 30వ తారీఖు జరిగిన 31 జరిగిన ఈ కేసు, 31 రాత్రి జరిగిన ఈ సంఘటనతో ఎడ్లపాడు పోలీసులు కేసు అయితే నమోదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కేసుకి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం చూస్తే కొంత నాన్ అవైలబుల్, అంటే ఒకవేళ 7 సంవత్సరాలు కింద ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా కొంత సీరియస్ గానే ఈ కేసును అయితే టేకప్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా రికార్డ్ చేశారు. ఎఫ్ఐఆర్ 21/2026 డేట్ 31/1/2026 కింద ఈ కేసు అయితే నమోదు చేశారు. 115/2, 351/2, 352/118/1 విత్ 35 బిఎన్ఎస్. అంటే కొంత అవైలబుల్ వచ్చే అవకాశం లేదు ఈ కేసులో కూడా. ఏదైతే అంబటికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయో అలాగే ఉన్నాయి. షేక్ రాజా అహ్మద్ ఈ కేసుని చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఎడ్లపాడు మండల్ బోయినపల్లి విలేజ్ కి సంబంధించిన ఈ వ్యక్తి ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో ఈ కేసుని నమోదు చేశారు. అయితే ఈ కేసు ఎలా అంటే దాదాపుగా 4 మీద ఉన్నట్టుంది ఈ కేసు. విడుదల రజనీ, తర్వాత వడ్లవల్లి నరసింహారావు, తర్వాత షేక్ రసూల్, షేక్ హుసేన్, తర్వాత రచనమాటి చింతారావు 5 మంది, తర్వాత నాగ మల్లేశ్వరరావు 6, తర్వాత బండ్ల రామ్ కుమార్ 7, బండ్ల రామారావు 8, తర్వాత రామ్ సాగర్ 9, వర్ల చంద్రారెడ్డి 10, మొత్తం 10, 11. శంకర్రావు, దేవినేని శంకర్రావు 11, గుత్తా హేమయ్య 12, తర్వాత వెంకటేశ్వర్లు 13, తర్వాత శేషురెడ్డి 14, దాదాపుగా 15 మంది, శ్రీకాంత్ రెడ్డి 15 మంది పేర్ల మీద కేసు అయితే నమోదైంది. దాదాపుగా 15 కాదు, సారీ ఇంకా ఎక్కువ ఉంది. దాదాపుగా 21 మంది పేరు మీద ఈ కేసు అయితే నమోదైంది. ఈ సెక్షన్స్ కూడా అందరి మీద ఈ సెక్షన్స్ పెట్టారు. 31వ తారీఖున 6:30 గంటల టైంలో బిసైడ్ NH16 రోడ్ బోయపాలెం విలేజ్ దగ్గర ఎల్తపాడు మండలం రిపోర్టెడ్ దీనికి సంబంధించిన కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆ రోజు
టీడీపీ శ్రేణులు కూడా అంబటిని అడ్డుకునే ప్రయత్నం చేసి కొంత వాదన జరిగింది. అయితే ఘర్షణ అయితే జరగలేదు, కానీ కొంత వాదన అయితే జరిగింది. రజనీ కూడా ఎక్కడ తగ్గలేదు, కొంత ముందుగానే వెళ్లే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు రజనీ ఈ వ్యవహారం మీద ఇప్పుడు దాకా కేసు ఎందుకు కట్టలేదో తెలియదు, కానీ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అయిపోయి ఉండవచ్చు. కానీ ఈ రోజు నిన్న జరిగిన ఈ 30వ తారీఖు జరిగిన కేసు మీద మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. రజనీ మీద కేసు కట్టారు. తర్వాత సెక్షన్స్ కూడా మనం చూసాం, కొంత బిఎన్ఎస్ కింద సెక్షన్స్ పెట్టారు. ఒకవేళ నిజంగా అరెస్ట్ గానే జరిగితే రిమాండ్ ఉండే అవకాశం కూడా ఉంది. కేసులో 115/2, 351/2, 352, తర్వాత 881118, తర్వాత 3/5 బిఎన్ఎస్ ఇవన్నీ కూడా కట్టిన పరిస్థితి. ఫ్రైడే ఇది ఎక్కడ జరిగిందంటే అసలు శుక్రవారం కూడా జరిగిందని కేసులో ఎఫ్ఐఆర్లో ఎంత ఉంది. మరి ఏ విధంగా ఉండబోతుంది దీనికి? అంటే ఇది పట్టుకొని నోటీస్ ఇచ్చి ఏం చేస్తారా, లేదు ఒకవేళ ఈమెని అరెస్ట్ చేయాలి అనుకున్న టైంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ముందుగా 4-5 కేసులు నమోదు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అయితే మరి కాసేపట్లో రజనీ కూడా మీడియా ముందుకు వస్తారు, ఆమె మాట్లాడే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు నందు. అంటే ఇప్పటికే అంబటి అరెస్ట్తో వైసీపీ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు జగన్ వస్తారు అంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు రజనీ మీద కేసులు పెడుతున్నారు. మొన్న అడ్డుకున్నప్పుడు మీరు అన్నట్లుగా చాలా పెద్ద గొడవే జరిగింది. సో ఈ వరుస కేసుల్ని ఇంకా ఎంతమంది మీద కేసులు నమోదవుతాయో తెలియని పరిస్థితి కనపడుతుంది. ఈ గొడవకు సంబంధించి ఈ వరుస కేసుల్ని వైసీపీ ఎలా ఎదుర్కోబోతోంది? ఏదైనా ఉందా? న్యాయపరంగానే వెళ్తారా? ఇంకా ఏదైనా ప్రొసీజర్ ఉందా? అసలు వైసీపీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? మాకు తెలుసు, మా నాయకుడి మీద టార్గెట్ చేసి కొందరి మీద కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా తెలుసు మాకు. మేము న్యాయపరంగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి. ఓన్లీ న్యాయపరంగానే ఎదుర్కొంటాం. దీంట్లో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. వాళ్ళు కేసులు పెట్టినా మేము న్యాయపరంగా ఎటువంటి ఫైట్ చేయాలో ఆ ఫైట్ కి అయితే వెళ్తామనేది క్లియర్ గా చెప్తున్నారు. అయితే రజనీ అరెస్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం. బహుశా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన కేసు అంటే దీని వ్యవహారం మీద రజనీ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం కనపడుతుంది. అసలు ఆ రోజు ఏ సంఘటన ఏం జరిగింది ఏంటి అనేది కూడా చూడాలి. ఇప్పుడు రజనీ మీద కేసు నమోదైంది కాబట్టి దీన్ని లీగల్ గా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది నందు. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరొక వైసీపీ నేత అరెస్ట్ కాబోతున్నారా అంటే ఈ కేసులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. బిఎన్ఎస్ 115 మనం చూడొచ్చు, వరుసగా పెట్టినటువంటి కేసులు సిమిలర్గానే ఉన్నాయి. అంబటి రాంబాబు మీద ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో దానికి కొంత సిమిలర్గానే కనిపిస్తున్నాయి కేసులన్నీ కూడా. బిఎన్ఎస్ 115 ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని కలిగించడం. సో ఈ కేసు ఒకటి నమోదైంది. అలా అట్ ద సేమ్ టైం ఈ సెక్షన్ కింద కేసు నమోదైంది. అలాగే బిఎన్ఎస్ 351/2 కింద నేరపూరిత బెదిరింపులకు సంబంధించింది. ఇది అంటే నేరపూరితంగా బెదిరించారు అంటూ కూడా ఒక కేసు నమోదైంది. అలాగే సెక్షన్ 352 శాంతి భద్రతలకు భంగం కలిగించడం మనం చూస్తున్నాం. సో వరుసగా నమోదవుతున్నటువంటి ఈ కేసులన్నీ కూడా మరొకసారి ఇప్పుడు మరొక నేతను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైసీపీ నేత అరెస్ట్ కాబోతున్నారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. మొన్న బొల్లా బ్రహ్మనాయుడు, విడుదల రజనీ విషయంలో కూడా అంబటి రాంబాబు విషయంలో జరిగినట్లుగానే అక్కడ అడ్డుకోవడం, గొడవ జరగడం మనం చూసాం. ఆ నేపథ్యంలో విడుదల రజనీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక వాగ్వాదం మనం చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించి కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. మరొక సెక్షన్ బిఎన్ఎస్ 118/1 క్రింద నమోదైంది. ప్రమాదకర ఆయుధాలు లేదా సాధనాలు కలిగి ఉండడం అనేది కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఒకటి బిఎన్ఎస్ 118 ప్రమాదకర ఆయుధాలు లేదా సాధనాలు కలిగి ఉండడం, 352 శాంతి భద్రతలకు భంగం కలిగించడం, 351/2 నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం, 115/2 ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని కలిగించడం. ఈ కేసుల కింద నమోదైనట్లుగా తెలుస్తుంది. సిమిలర్గా ఉన్నాయి. అంబటి రాంబాబు మీద ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో అలాంటి కేసులే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ విడుదల రజనీ ఉన్నారా లిస్టులో? విడుదల రజనీని కూడా అరెస్ట్ చేయబోతున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ మధ్య రెగ్యులర్గా విడుదల రజనీ కూడా చాలా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ కల్తీ లడ్డు అంశానికి సంబంధించి వైసీపీ ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా విడుదల రజనీ చాలా స్ట్రాంగ్గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో పిన్నెల్లి అరెస్ట్ సమయంలో కూడా విడుదల రజనీని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో చాలా యాక్టివ్గా ఉంటున్నటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆ లిస్టులో విడుదల రజనీ ఉన్నారా? విడుదల రజనీని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారా? అంబటి రాంబాబు లాగానే మరొక నేత కూడా ఇప్పుడు రిమాండ్కి వెళ్ళబోతున్నారా? ఈ కేసులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి తీరు చూస్తుంటే అలాగే ఉంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరికొద్దిసేపట్లో విడుదల రజనీ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటున్నారు. మరోవైపు జగన్ రేపు రాబోతున్నారని, అంబటి రాంబాబుని కలిసి మాట్లాడబోతున్నారని, అలాగే వైసీపీ ముఖ్య నాయకులతో భేటీ అవ్వబోతున్నారని, ఒక ప్రెస్ మీట్ ఉండబోతోందని, చాలా స్ట్రాంగ్గా ఈ వరుస కేసులు అరెస్టులకు సంబంధించి ఫైట్ చేయబోతున్నారు, ఒక యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది అంటూ కూడా తెలుస్తుంది. సో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇవన్నీ కక్ష సాధింపు కేసులు, అనవసరమైనటువంటి కేసులు అన్నీ పెడుతున్నారు, ప్రతి చిన్న కేసుకి మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారంటూ ఓ పక్క వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. గవర్నర్ని కలవడం, కంప్లైంట్ ఇవ్వడం, కేంద్రం